హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి విషయంతో వచ్చాను. ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మనకు దరిద్రమైన అలవాటు ఏమున్నదంటే, అవతలి వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వకపోయినా సరే, వాళ్ళ దగ్గర అడుక్కోనైనా సరే వాల్యూ కావాలని కోరుకుంటాం. ఇలాంటి అలవాటును పక్కన పారేయండి. మనకు వాల్యూ ఇవ్వని పర్సన్ గురించి ఆలోచించడం పక్కన పారేయండి. ఇక అలాంటి 5 విషయాలు నేను చెప్తాను, ఒకసారి చూడండి వీడియో. నెంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వండి. మీ ఇష్టమున్న దగ్గరికి వెళ్ళండి, ఎన్ని రోజులైనా సరే వెళ్ళండి అని చెప్పండి, కానీ అడ్డుపడకండి. అలాంటి వాళ్లను దూరంగానే ఉంచండి. మీకు వాల్యూ ఇవ్వని పర్సన్కు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. వాళ్ళను అలా దూరం పెడితేనే వాళ్లకు విలువ అనేది తెలుస్తుంది. నెంబర్ 2, మిమ్మల్ని అస్సలు కేర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళు కేర్ చేయకుండా ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. మీకు వాల్యూ ఇయ్యనప్పుడు మీరు సైలెంట్గా ఉండడమే కరెక్టు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా మీరు సైలెంట్ గానే ఉంటే వాళ్ళకు వైలెంట్ గా ఫీల్ అవుతారు. వాళ్లకు పిచ్చెక్కుతుంది. అరే మమ్మల్ని ఏమంటలేరు, సమాధానం చెప్తలేరని వాళ్ళు పరేషాన్ అవుతారు. అలా వాళ్లకు మన వాల్యూ అనేది తెలవాలంటే మీరు సైలెంట్ గానే ఉండండి. నెంబర్ 3, మీకు ఇష్టమైన వాళ్ళు మీ పక్కన లేకపోయే వరకు మీరు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అయినా సరే మీకు వాల్యూ ఇవ్వని వాళ్ళను దూరంగా పెడితే వాళ్లకు మీ విలువ ఏంటో తెలుస్తుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు, వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువులైనా దూరంగా పెట్టేయండి. అలా చేస్తే మీ వాల్యూ పెరుగుతుంది. నెంబర్ 4, ఎవరు ఊహించని విధంగా మీరు సాధించండి. మీరు పనుల్లో బిజీ అయిపోండి. ఎంత బిజీ కావాలంటే మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మీకోసం క్యూలో నిలబడే విధంగా బిజీ అయిపోండి. అలా బిజీ అయిపోతేనే మీ వాల్యూ ఏంటో వాళ్లకు తెలుస్తుంది. నెంబర్ 5, నువ్వు అన్ని సాధించిన తర్వాత నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే మాత్రం నువ్వు సెకండ్ ఛాన్స్ పొరపాటున కూడా ఇవ్వకండి. నిన్ను ఇష్టపడి నువ్వు ఇంతకు ముందు ఉన్న విధంగా ఉన్నట్టుగా నిన్ను ఇష్టపడి నీ లైఫ్ లోకి వస్తేనే అలా నువ్వు స్వీకరించు. కానీ నీ ప్రెస్టేజ్ ని, నీ స్టేటస్ ని చూసి వచ్చే వాళ్ళను మాత్రం సెకండ్ ఛాన్స్ ఇవ్వకండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన వారు మళ్ళీ సెకండ్ ఛాన్స్ పొరపాటున ఇచ్చారనుకోండి, మీ లైఫ్ మళ్ళీ పాత లైఫ్ లోకి వెళ్ళిపోతుంది. దయచేసి అలాంటి వారిని దూరంగానే ఉంచండి. మీ వాల్యూను తక్కువ చేసుకోకండి. మీ వాల్యూని తగ్గించుకోకండి. వాళ్ళ కోసం బాధపడకండి. నేను ఇప్పుడు చెప్పిన 5 విషయాలు మీరు బాగా ఆలోచించండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.